ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? విషం అని అనుకుంటారు. దాన్ని మించిన ప్రమాదకరం ఒకటి ఉంది. విషము తాగిన వారిని తాగితేనే అది సంహరిస్తుంది. కానీ విషం కన్నా ప్రమాదం విషయం. విషయం అంటే పనికిరాని విషయం అని అర్థం. విషం అనేది తీసుకున్నప్పుడు మాత్రమే, లోపలికి ప్రవేశించినప్పుడు మాత్రమే అది లోపల ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేసి సంహరిస్తుంది. కానీ విషయం అలా కాదు, స్మరిస్తే చాలు. ఏదైనా ఒక నెగటివ్ థాట్ మన లోపలికి వచ్చిందనుకోండి, ప్రతికూలమైన ఆలోచన, అమ్మో నాకేదో అవుతుంది, నాకు ఇన్ని భయాలు ఉన్నాయి, నా సంపాదన లేదు, నా ఉద్యోగం లేదు, ఆరోగ్యం క్షీణిస్తుంది, నేను వాళ్ళని ప్రేమించాను, వాళ్ళు నన్ను చూడట్లేదు, ఇలాంటివన్నీ కూడా కేవలం ఒక ఆలోచనే అని అనుకుంటాం మనం. కానీ దాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటాం. అది విషయ వాసన అని అంటాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శ్రీకృష్ణ పరమాత్మ సైకాలజీ చెప్పాడు, మనిషి ఎలా పతనం అయిపోతాడు. పనికిరాని విషయాలని పదే తలుచుకుంటూ ఉంటే దాని మీద ఒక సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘం ద్వారా దాని మీద కామం ఏర్పడుతుంది. కామం ఏర్పడినప్పుడు అది మనకి లభించకపోతే క్రోధం ఏర్పడుతుంది. క్రోధం ఏర్పడినప్పుడు తద్వారా మోహం ఏర్పడుతుంది. మోహం ఏర్పడినప్పుడు స్మృతి భ్రంశ, మన బుద్ధి మొత్తం కూడా పాడైపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నాశనం అయిపోతే మనం నశించిపోతాం. ఇవన్నీ దేని వల్ల ఏర్పడ్డాయండి? ఒక విషయం వల్ల. అంటే